నమస్కారం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి శ్రావణ మాసం అంటేనే మనందరికీ పవిత్రమైన మాసంగా భావిస్తాము. మరి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరం ఆ అమ్మవారిని ధ్యానంలో ఉంటాము. మరి ఈనాటి శ్రావణ శుక్రవార శుభవేళ మనందరికీ ఆ తల్లి సకల శుభాలు కలిగించాలని, ధైర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈనాటి మహాలక్ష్మి పూజను ప్రారంభించవలసిందిగా పురోహితులు రాజు శర్మ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మా కుంకుమ ధారణ చేయండి, పూజను ప్రారంభిద్దాం. సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యై దత్వా యాధాస్తం విపరేతన. ఓం దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్ననిర్వృతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపలక్ష్మ్యై నమః. దీపారాధనం కృత్వా ఓం అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం. అస్య యజ్ఞస్య సుకృతం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం. గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసి. మానో హి గుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ. దీపలక్ష్మ్యై నమః. గణపతికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అక్షితలు మంత్రంలో నమః అని వచ్చినప్పుడల్లా గణపతి పాదముల వద్ద పూజ చేస్తూ ఉండాలి. మీరు కూడా నమః అనుకుంటూ ఉండాలమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య. మహాలక్ష్మీదేవికి సంకల్పపూర్వకంగా ఈ శ్రావణమాస శుభవేళ అందున శుక్రవారం వేళ అమ్మవారిని మహాలక్ష్మీ పూజను మనం ఆచరించబోతున్నాం. తత్సంకల్పం జరుగుతోంది. పూజా విశేషాల్లో సంకల్పం అత్యంత ప్రధానమైనటువంటిది. తదేకమైన మనస్సుతో ముక్త కంఠంతో అమ్మవారు వింటుంది అన్నంత భావనతో మనసు పెట్టి అందరం కూడా సంకల్పాన్ని చెబుదాం. నేను చెబుతూ ఉంటాను, మీరు అంటూ ఉండండి అమ్మా. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం అఖండ ధనలక్ష్మి స్థిరలక్ష్మి మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం శరీరబాధ శత్రుబాధ రుణబాధ రోగబాధ సమస్త గ్రహబాధ సకల విధ జనదృష్టి నరదృష్టి నరఘోష
నరఘోష బాధ నివారణార్థం సకల సంపత్ అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం మమ కృత ఉద్యోగ వ్యాపార వ్యవహార విద్యా విషయేషు దినదిన అభివృద్ధ్యర్థం శ్రావణమాస భృగువార శుభ సమయే యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః మహాలక్ష్మీ పూజాం అహం కరిష్యే. అక్షితలు నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టి అహంకరిష్యే అనుకోండి. అహంకరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశే గంధ పుష్పాక్షతైరలంకృత్య. మాసం అంటేనే పరమ పవిత్రం. అందున శ్రావణ శుక్రవారాలంటే విశేషమైన పూజాధికాలు, పారాయణాలు, ఆరాధనలు, అర్చనలు, తాంబూలాదులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందున ఒక్కొక్క వారము జరుగుతూ ఆ శ్రావణమాసం ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వెళ్ళిపోతోందా అన్నంత వేగంగా విశేషమైన పూజలతో గడిచిపోతోంది. చివరి శుక్రవారం వేళ అమ్మవారి పాదాల చెంత వైకుంఠంలోనే ఉన్నామా అన్నంత చెంతగా ఉన్నాం. ప్రతి ఇంటికి ప్రతి గడపకి అమ్మవారు ప్రతి ఇంటికి విచ్చేస్తోంది. ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా మీ ఇంటి యందే ప్రాణప్రతిష్ఠ అయి ఉంది అన్నంత భావనతో అమ్మవారిని ఆరాధన చేయవలసిందిగా ప్రార్థన. చేతులు జోడించి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని అందరూ కూడా ధ్యానం చేయండి. అక్షతలు పుష్పం చేత పుచ్చుకోండమ్మా. పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమన్నారాయణి నమోస్తుతే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. అమ్మవారి పాదాల చెంతన వేసి నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పుష్పం చేత్తో పుచ్చుకోండి. ఆవాహనం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పుష్పం చేత పుచ్చుకోండమ్మా. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి. ఓం అతః పాద్యం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. తమలపాకులతో నీళ్లు చూయించి పాదముల వద్ద వదిలేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. మళ్ళీ నీళ్లు చూయించి వదిలేయండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం సువర్ణకలశానీతం చందనాగర సంయుతం గృహానాచమనం దేవి స్థీయతాం సురపూజితే. మళ్ళీ ముఖం వైపు నీళ్లు చూయించి కిందకు వదిలిపెట్టండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి. మామూలుగా మనుష్యులు వస్తే కాళ్ళు కడుక్కోండి అని చెబుతాం. ఇక్కడ సాక్షాత్తు వైకుంఠపురవాసిని అయినటువంటి అమ్మవారు దైవం కాబట్టి మనమే ఆవాహనం పలికి మనమే కాళ్ళు కడిగి మనమే చేతులు కడిగి పానీయం తాగడానికి మంచినీళ్ళు అందించి మనం ఆవిడకి షోడశ ఉపచారాలలో కొన్ని ఉపచారాలు చేసాం. ఇప్పుడు అమ్మవారికి స్నానాన్ని మీరే దేవతా స్త్రీలై
ఆ వైకుంఠంలో మీరే స్వయంగా ఉండి మీరే అమ్మవారికి స్నానాన్ని జరుపుతున్నట్టుగా అలా నీళ్లు ప్రోక్షణ చేస్తూ స్నానం చేయిస్తూ ఉండండి. స్నపయామి సువర్ణ కలశాని ఓం పయోధి కృతోపేతం శర్కరా మధు సంయుతో పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే గంగాజలం సమామయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన విధుసోదరి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా నీళ్లు చూయించి వదిలేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అమ్మవారికి ధరింపచేసినటువంటి ఆ శుభకంచుక వస్త్రాన్ని అక్షితల వస్త్రం మీద వేసి మీరు సమర్పణ చేసినట్టుగా నమస్కారం చేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి. సురర్చితాంగయుగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యాం గృహాన హరివల్లభే మహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి మీరు స్వయంగా అలంకరించినట్టుగా భావన చేసి అక్షితల ఆభరణముల మీద వేసి నమస్కారం చేయండి. కేయూర కంకణేర్దివ్యే హారణోపురమేకల విభూషణ అన్యమూల్యాని గృహాన ఋషుపూజితే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఆభరణం సమర్పయామి. ఉపవస్త్రం అక్షితులు పూజ చేయండి. ఉపవస్త్రార్థం అక్షతాం సమర్పయామి. శ్రీగంధం పుష్పంతో గంధ సమర్పణ చేస్తూ ఉండండి. కర్పూరాగర కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరళ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. అక్షతులు పూజ చేయండి. అక్షతాన్ ధవలాన్ దేవి శాలుయాన్ తొండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ వృక్షతామప్తి ఉద్రికే రత్నాక్షతాన్ సమర్పయామి. పసుపును సమర్పణ చేయండమ్మ. హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సౌభాగ్యద్రవ్యం హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః మల్లికాజాజకుసుమైః చంపకైవకులైస్తథా శతపత్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే మహాలక్ష్మీదేవ్యై నమః. పుష్పైః పూజయామి. అథ అంగపూజ విడి పుష్పములతో పూజ చేస్తూ ఉండండమ్మా. ఓం మహాలక్ష్మ్యై నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పాదో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చపలాయ నమః జాననీ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పీతాంబరధరాయ నమః ఊరు పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం మహాపద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః హస్తో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సునాసికాయ నమః నాసికం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సునేత్రాయ నమః నేత్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం రమాయ నమః కర్ణో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలాయ నమః శిరః పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మహాలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. మాస శుక్రవారం వేళ వీక్షిస్తున్న వేలాది లక్షలాది కోట్లాది మంది వీక్షకులందరికీ కూడా ప్రత్యక్షంగా అమ్మవారు అనుగ్రహించి ఈ సంపూర్ణమైన పూజా ఫలితాన్ని వాళ్ళకి మనందరికి కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి విశేషమైన 108 నామాలతో అమ్మవారిని ఇప్పుడు ఆరాధిద్దాం. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీరోదార్ణవ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం
ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం స్త్రైణసౌమ్యై నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేశ్వగతానందాయ నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం చిట్ట చివరి నామాలు అమ్మవారు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నామానికి ముక్తకంఠంతో అమ్మవారికి వినపడుతుందా అన్నంత గట్టిగా ఆ అమ్మవారి నామాన్ని ప్రతి నామానికి ఓం మహాలక్ష్మ్యై నమః అని అంటూ ఉండండి. ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం నృపమేశ్వగతానందాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవనాశిన్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః. జై జై మహాలక్ష్మీ మాతా కీ జై. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. నానావిధ కుంకుమార్చన, నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన, అష్టోత్తర శతనామార్చన పూజ సమర్పయామి. ధూపం అగరత్తులు వెలిగించి అమ్మవారికి ధూపాన్ని సమర్పణ చేయండి అమ్మా. ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. ధూపం వనస్పతిర్భవైర్దివ్యైః నానాగంధైః సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి, ధూపమాఘ్రాపయామి. ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహానముదితా భవ. ఓం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధన దగ్గర అక్షితలు వేసి ఆ దీపాన్ని అమ్మవారి కళ్ళకద్దండి. సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం కొద్దిగా నీళ్లు చూయించి కిందకు వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి హరిద్రాన్నైక రసిక. హరిద్రాన్నము అంటే పులిహార. అమ్మవారికి ఇష్టమైన నివేదనని భక్తితో శ్రద్ధతో ఆ యొక్క పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదనగా పెట్టారు. చుట్టూరా నీళ్లు చుట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. గాయత్ర్యా ప్రోక్ష్య సత్యం త్వర్తేన పరిశించామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమతు ఆజ్య సంయుతం నానాభక్ష బలోపేతం గృహాన హరివల్లభే. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. కొద్దిగా నీళ్లు చూయించి కింద వదిలిపెట్టండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం హస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం కేశుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం
పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతో ముక్తాచూర్ణసమాయుక్తో తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. కొద్దిగా నీళ్లు చూయించి వదిలేయండమ్మా. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్కసారి ప్రార్థనా శ్లోకాన్ని చెబుతాను, అందరూ చెప్పి విశేషమైన మంగళహారతిని అమ్మవారికి సమర్పణ చేద్దాం. అందరూ చేతులు జోడించి చెప్పండి. ఓం సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే విష్ణువక్ష విష్ణువక్ష స్థలాలయే స్థలాలయే ఆవాహయామి ఆవాహయామి దేవిత్వాం దేవిత్వాం సుప్రీత సుప్రీత భవ సర్వదా. భవ సర్వదా. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. నమస్కారం చేసుకోండి. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. అథ మహామంగళ నీరాజన దీపం. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసువర్చతార్చంతపుత్రకాతవర్ణధృష్ట్వర్చతార్చత ప్రార్చత సుమంగళీరియం వధూరిమాకుం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతన ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాచోమత శాంతిం ప్రయచ్చ మే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘసుమంగళీ భవ, ఆయుష్మతీ భవ, సౌభాగ్యవతీ భవ. మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం అర్చత ప్రాత ప్రియమేధాసువర్చతార్చంతు పుత్రకాతవర్ణధృష్ట్వర్చతార్చిత ప్రార్చత సుమంగళీర్యం వధూరిమాకం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తాం విపరేతన. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాచోమత శాంతిం ప్రయచ్చ మే. మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాచోమత శాంతిం ప్రయచ్చ మే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రదక్షిణం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహాలక్ష్మి రక్ష రక్షో మహాలక్ష్మి. ఆత్మప్రదక్షిణత్రయ నమస్కారం సమర్పయామి. వీక్షించారుగా ఈనాటి మహాలక్ష్మి పూజను. మరి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, అందరికీ సౌభాగ్యము, పసుపు కుంకుమ దీవెనలు కలగాలని ఆశిస్తూ, మీ అందరికీ ఆయురారోగ్యము, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.